మెదక్ జిల్లా మనోరాబాద్ ఇండస్ట్రీలో నిన్న హత్యకు గురైన కేరళ రాష్ట్రానికి చెందిన నలిన్ వ్యక్తి కేసును ఛేదించిన పోలీసులు ఇద్దరు స్నేహితులు డబ్బుల కోసం కొట్లాడడంతో నలిన్ అనే వ్యక్తిని తోటి స్నేహితుడు మహబూబ్ నగర్ జిల్లా అమన్గల్కు చెందిన నరేష్ కుమార్ కొట్టి చంపాడని పోలీసులు తెలిపారు. నిందితుడు నరేష్ కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తూప్రాన్ డీఎస్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్లో వివరాలు తెలిపిన డీఎస్పీ నరేందర్ గౌడ్, ఎవరైతే ఉన్నారో నలిన్ కుమార్ అని చెప్పేసి ఈయన నేటివ్ ఆఫ్ కేరళ, కానీ ఇక్కడ చిలకానగర్ ఉప్పల్లో స్టే చేస్తున్నాడు. ఇక్కడ ఈ కేశాని ఇండస్ట్రీస్ సంబంధించిన ఈ ఫ్యాబ్రికేషన్ వర్క్ కోసం అని చెప్పేసి ఒక కాంట్రాక్టరు యేసుదాస్ అని చెప్పేసి ఆ కాంట్రాక్టరు వీళ్ళను ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. నలిన్ కుమార్ను ఎంగేజ్ చేసుకుంటే ఆయనకు తెలిసిన నరేష్ను తీసుకొని ఇక్కడ ఈ లేబర్ క్వార్టర్స్ ఇక్కడికి ఆయన తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళను ఎంగేజ్ చేశాడు. వీళ్ళకు ఈ ఇండస్ట్రీలో ఆ వర్క్ అదంతా కూడా మొన్నటి రోజు వీళ్ళకు అప్పచెప్పడం జరిగింది. ఏమేమి పనిచేయాలన్న విషయం చెప్పి వాళ్ళకు ఆ క్వార్టర్స్లో వాళ్ళను అక్కడ ఫిక్సప్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆయన వెళ్ళిన తర్వాత సాయంత్రము ముగ్గురు వ్యక్తులు వచ్చినారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో అంజాద్, తర్వాత నరేషు, మృతుడు నలిన్ కుమార్. తర్వాత అంజద్ అనే వ్యక్తి మధ్యాహ్నం 3 గంటలకే వాపస్ వెళ్ళిపోవడం జరుగుతుంది. నాకు ఈ డబ్బులు, ఈ కూలీ ఇది నాకు పడట్లేదు అని చెప్పేసి, ఆయనకు కావాల్సినంత రావట్లేదు అని చెప్పేసి, ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత రావట్లేదు అని వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారో ఆ క్వార్టర్లో ఉన్నారు. ఎవరైతే మృతుడు బాగా తాగి ఉన్న పరిస్థితుల్లో ఈ నేరస్తుడు ఎవరైతే ఉన్నారో నరేషు, అతనితోటి ఆ మృతుడు ఈయనకి మధ్యన గొడవ జరుగుతుంది. ఆయన ఆల్కహాల్ మత్తులో ఉన్న ఆయన గొడవ పెట్టుకొని కూలికి సంబంధించిన డబ్బుల విషయంలో వీళ్ళ మధ్యన వివాదం రేగిన తర్వాత ఆ కోపంలో, ఆ ఘర్షణలో ఎవరైతే ఈ నేరస్తుడు ఉన్నారో నరేషు, అతన్ని కొట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన తాగిన మత్తులో ఉన్నప్పుడు ఆయన ఇంకా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడంతో ఆ కోపంతో ఆ ఫ్లోర్కి, ఎక్కడైతే పడుకున్న ఫ్లోర్ని, ఆ ఫ్లోర్కి ఆ ఛాతీ మీద నుంచి 2 దెబ్బలేసి తర్వాత ఆ తలను ఆ ఫ్లోర్కి గుద్దడం వల్ల ఆయనకి హెడ్ ఇంజురీ అవుతుంది. అయిన తర్వాత ఇతను భయపడి ఆ ఫోన్ తీసేసుకొని ఆ వాచ్మెన్ చూస్తున్నాగానే గేటు దొక్కి పారిపోతాడు. సో దీని విషయంలో మాకు నెక్స్ట్ డే ఈ రూము వెళ్తూ ఆ లేబర్ రూమ్ను కూడా లాక్ వేసుకొని వెళ్ళడం జరిగింది నేరస్తుడు. సో తర్వాత నెక్స్ట్ డే ఇదంతా మా నోటీస్కి వాచ్మెన్ వాళ్ళందరూ చూసి ఆ తర్వాత తాళాలు పాల్గొట్టి అప్పుడు ఎవరైతే ఈయన చనిపోయిన పరిస్థితిలో ఉన్న తర్వాత పోలీస్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళ వైఫ్కి కూడా ఇన్ఫామ్ చేస్తే మాకు కంప్లైంట్ చేసినారు. మాకు కంప్లైంట్ చేసిన వెంటనే మా టీమ్స్ తర్వాత అందరూ కూడా సిఐ గారు, తూప్రాన్ సిఐ గారు రంగకృష్ణ గారు, తర్వాత అదేవిధంగా ఎస్ఐ మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్, తర్వాత మిగతా టీము వీళ్ళందరూ కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసి సాంకేతిక ఆధారాలతోటి ఇతన్ని ట్రేస్ చేయడం జరిగింది. ఇవాళ మన తూప్రాన్ టోల్గేట్ ప్రాంతంలో పోలీసులు అంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో మేము ఏదైతే ఈ సాంకేతిక ఆధారాలతో అతన్ని ఈరోజు కస్టడీలోకి తీసుకొని అరెస్ట్ చేసినాం. దానికి ఆయన కూడా కస్టడీలో ఆయన తన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. సో ఇది